మహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలుచుకున్నాడో నేను అర్థం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియచేయాలని నేను ఈ పుస్తకం రచనకి పూనుకొన్నాను. నాకు ప్రచురణకర్త దొరకడం కూడా కష్టమైంది. ఎందుకంటే నాలాంటి మహిళ వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లింలకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లింల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. ఇస్లాంని గాఢంగా నమ్మేవారు నా పుస్తకాన్ని పట్టించుకున్నారు. నేను ఈ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత 10 సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉండే ఈ ఇస్లామోఫోబియా తగ్గుతూ వచ్చింది. ముస్లింలకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.